అయితే మరి మీ కో-జడ్జెస్ కిందేమో ఒక పక్కన జయప్రద గారు, ఒక పక్కన పూర్ణ గారు, అంటే వాళ్ళతో అంటే కొన్ని జనరల్గా ఇంతకుముందు మీరు అన్నట్టు అలా ఉండేవి. ఏది జడ్జెస్ మధ్య ఏదైనా చిన్న వాదం వచ్చినా లేదా చిన్న డిఫరెన్స్ వచ్చినా అది కావాలని డ్రమటిక్గా చేస్తారు అని చెప్పేసి. సో మరి వాళ్ళతో ఎలా ఉంటుంది ఇదనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ అయింది జయప్రద గారు. ఎవరు నాతో పాటు అంటే పూర్ణ గారు మా జనరేషనే. జయప్రద గారు అనేసరికి చిన్న టెన్షన్. చాలా పెద్ద ఆవిడ, నేషనల్ లెవెల్ స్టార్, ఎంపీ ఆవిడ, పాలిటిక్స్లో ఉన్నారు, నేషనల్ లెవెల్ పెద్ద యాక్ట్రెస్ ఆవిడ పక్కన నేను ఏంటి అని చిన్న భయంలో ఉన్నా. బట్ అక్కడ రివర్స్ అయింది. ఆవిడ చాలా ఎనర్జీగా, చాలా జోవియల్గా నన్ను డైరెక్టర్ గారు మీరు అలా అనకండి, మీ దండం పెడతానమ్మా, నేను అసలు మీరు మీ సినిమాలు చూసి పుట్టాను లేదు, ఎక్కడో ఊళ్ళో నన్ను అలా నద్దు వేణు అనండి అని 100 సార్లు అయినా లేదు. యువరే డైరెక్టర్ అంటే బ్లాక్ బాస్టర్ ఇట్టు కొట్టిన డైరెక్టర్ మీరు. సీనియారిటీ జూనియారిటీ సెకండరీ, మీరు డైరెక్టర్ అనేది ఉన్నత స్థానం అది. అందుకే అలాగే అంటే ఆవిడ ఎప్పుడు డైరెక్టర్ గారు అంటారు. నేను అంత డౌన్ టు ఎర్త్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. రాత్రి 2 అయినా 3 అయినా ఓపిక్గా అలా కూర్చొని, ఆ ఏజ్లో అంత ఎక్స్పీరియన్స్, అంత లెజెండరీ యాక్టర్స్ కదా, అంత ఓపిక్గా ఉంటారు. అదే అందుకే ఇప్పుడు మీరు అన్నారు కదా, వాళ్ళు ఆ స్థానానికి ఆ వాల్యూ ఇస్తారు, ఆ మనుషులకి ఆ వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. బేసిక్గా ఆ వాల్యూ క్లియర్, కరెక్ట్ మాట చెప్పారు మీరు. వాళ్ళకి ఆ వాల్యూ తెలుసు. ఎవరికి వస్తుందండి మనల్ని ఇలాగా, ఎవరికి వస్తుందండి అంటారు. ఆవిడ కళాకారుడికి అండి, యాక్టర్కి ఉంటుంది అంటారు ఆవిడ. నాకు ఆవిడని చూసి నేను కొంచెం కంట్రోల్, ఆవిడే ఉన్నారు మనకి, మనమేమంటా ఆవిడే ఉంటే. అదే కదా. అయితే మీకు ఇంకో పక్కన ఇంకో జడ్జి ఉన్నారు, పూర్ణ గారు. ఆవిడ ఏదో లోపల ఏదో డబ్బాలు పెడతారని విన్నాను, షెల్ఫ్లో పెట్టినట్టు చదివినట్టు ఉన్నాయా డబ్బాలు తెస్తున్నారా? బేబీ ఫీడింగ్ కోసం ఉంటుంది. ఆమె ఫీడ్ తీసుకోవాలి ముందు, ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి. ఆవిడ పెద్ద ఫీల్ అవుతుంది ఇలాంటి, అంటే మీరు మనం అలా చెప్పకపోయినా కూడా జనరల్గా చాలా జెన్యున్గా ఉంటుంది. నచ్చితే పిల్లలను పిలిచి చాక్లెట్లు ఇవ్వడం, అట్లా ఎగ్జైట్ చేస్తుంటుంది, అట్లా చేస్తుంటుంది. మరి మీకు యాజ్ ఏ డైరెక్టర్ గారి కింద పక్కన ఎప్పుడన్నా తీసుకోండి ఆఫరింగ్స్ ఉంటాయి అంటే మాకు కబుర్లు ఎక్కువైపోయాయి బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎగ్జైట్ అయ్యి దాని గురించి కాసేపు మాడేసుకొని. ఇప్పుడు జయప్రద గారు ఉన్నారు, సో మెనీ ఎక్స్పీరియన్సెస్ కదా, లోకల్ పొలిటికల్గా, సినిమా ఫీల్డ్లో చూడండి ఏముంది, బాలీవుడ్లో ఆమె దగ్గర ఇంక వస్తానే ఉంటాయి అనమాట. అది వింటర్లో సరిపోతుంది మాకు. ఇంకా అప్పుడప్పుడు డెఫినెట్లీ కాఫీలు, టీలు, ఫ్రూట్స్ షేర్ అయిపోతూనే ఉంటాయి. నేనే కొంచెం ఇంకా మొహమాట పడిపోతుండే. ఇంకా నేనే అక్కడ నాకు ఇంకా మేము వరుసగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సగం సీజన్ అయిపోయినా కూడా పెద్ద ఆవిడ కదా మా మనసులో ఎక్కడో ఉంటుంది ఫీలింగ్. నేనే చిన్న జాగ్రత్తగా ఆవిడ మాట్లాడిస్తే మాట్లాడి ఇంకా నాకు ఆమె లెజెండరీగా అనిపిస్తుంటుంది ఎప్పుడు.